పడతన్పల్లి గ్రామంలో డ్రైనేజీ పనుల విషయంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ సర్పంచ్ గోళ్ల శ్రీనివాస్ తప్పిదం వల్లనే ప్రతి ఏడాది డ్రైనేజ్ సమస్య ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి అన్నారు. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో పడతన్పల్లి R&R కాలనీలో సర్వే నెంబర్ 61లో డ్రైనేజీ పూర్తిగా నిండి డ్రైనేజీ ఎగ్జిట్ కెనాల్ లేక ఇండ్లలోకి వరద నీరు రావడంతో కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దృష్టికి తీసుకుని వెళ్లడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి జేసీబీని పంపించి డ్రైనేజీలో ఉన్న పూడికను తీయడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల అధ్యక్షులు తోట రవి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ సర్పంచ్ గొల్లా శ్రీనివాసుల తప్పిదం వల్లనే కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే హయాంలో ఎమ్మెల్యే అనుచరుడైన గడ్డం మల్లారెడ్డి భూమి జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో అతని భూమి పోవద్దని కాలానికి వచ్చే రోడ్డు అడ్డదిడ్డంగా వేశారని అన్నారు. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే, మాజీ సర్పంచులు ఎలా చెబితే అలా అధికారులు వ్యవహరించడంతోనే కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ నెలకొందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భూమి యజమానిపై, మాజీ సర్పంచ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల నాయకులు మడిపల్లి సత్యం, కాలనీ వాసులు శ్రీనివాస్, మల్లన్న, సత్తయ్య పాల్గొన్నారు. నేను కట్టినాక తెల్లరు మా ఫ్రెండ్ భూమి ఉండదు. ఏదైతే నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హాజీపూర్ మండలంలోని పడతనపల్లి గ్రామంలో ఏదైతే కొత్తగా నిర్మించబడిన R&R కాలనీలో 61 సర్వే నెంబర్లో ఇళ్లలోనికి మరియు డ్రైన్లు పూర్తిగా నిండి ఎగ్జిట్ కెనాల్ లేకపోవడం వల్ల రోడ్లపైకి నీళ్లు రావడం జరిగింది. ఆ క్రమంలో రోడ్ల మీద ప్రజలు బయటకు రాకుండా ఇండ్ల వద్దకు చేరుకోవడం జరిగింది. దానితో వెంటనే ఇక్కడ ఉన్న ప్రజలు, మా గ్రామ ప్రజలు తెలియజేయడం జరిగింది. దానితో ప్రేమ్సాగర్ రావు గారికి చెప్తే అంతకుముందే ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన నెల రోజుల తర్వాత ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అప్పుడు వారు వచ్చిన సందర్భంలో వారికి విన్నవించడం జరిగింది. ఈ 61 సర్వే నెంబర్లో ప్రతి వర్షాకాలంలో వాటర్ వస్తే డ్రైన్లో నుండి వాటర్ బయటికి వెళ్లకుండా ఈ కాలనీలోని పైకి వచ్చి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ ప్రజలను తెలియజేస్తే వారు వెంటనే ఇది ఒకేసారి అమౌంట్ పెద్ద మొత్తం 40-50 లక్షలతో కూడుకున్న వర్క్ కాబట్టి అధికారులతో మాట్లాడి చేపిస్తానని మాట ఇవ్వడం జరిగింది. దీని అంతటికి కారణమైనటువంటి గత ప్రభుత్వ నాయకులు, గత స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యే దివాకర్ రావు గారు, వారు చేసిన తప్పిదం వల్ల, ఇక్కడున్న గత సర్పంచ్ చేసిన తప్పిదం వల్ల ఈరోజు ఇక్కడున్న 61 సర్వే నెంబర్లోని ప్రజలు ఈరోజు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే దీనికి ముఖ్య కారణం దివాకర్ రావు గారి యొక్క ప్రధాన అనుచరుడైన మండలంలోని మల్రెడ్డి యొక్క ఫ్లాట్ ఉంటుంది హైవేకి దగ్గరలో. ఈ ఫ్లాట్కు భూమి పోవద్దనే ఉద్దేశంతో ఈ రోడ్డుని కొంచెం క్రాస్ చేయడం జరిగింది. వారికి ఫ్లాట్ పోయినట్టుగా ఎంతవరకైతే డబ్బులు ఫ్లాట్ భూమి కోల్పోయినాడో అతనికి ఆ భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. అతను వేసుకున్న బోరు కూడా, అతని ఫ్లాట్లో ఆ బోరు పైసలు కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన పత్రాలు మా దగ్గర ఉన్నాయి. మేము ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అప్పుడున్న సర్పంచ్ కానివ్వండి, స్థానిక నాయకులు కానివ్వండి, గత ప్రభుత్వ నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా, గత ఎమ్మెల్యే చెప్పినట్టుగా వాళ్ళు విని ఈరోజు పడతనపల్లి గ్రామ ప్రజలకు ఈ ప్రాబ్లం తీసుకురావడం జరిగింది. కానీ ప్రేమ్సాగర్ రావు గారికి చెప్పినాం, వెంటనే వారు వచ్చే వర్షాకాలంలోపు దీన్ని మొత్తం పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. దీనికి ఖచ్చితంగా అధికారులు, దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని, గత సర్పంచ్ని కానివ్వండి, ఈ ఫ్లాట్ యొక్క యజమానిని కానివ్వండి, దీనికి ప్రోత్సహించి అధికారులకు వెన్నంటూ చెప్పి నా మనుషులు వీళ్ళు అని చెప్పి ప్రోత్సహించిన దివాకర్ రావు గారి పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు పడతనపల్లి గ్రామం నుండి నా గ్రామంలో ఒక వ్యక్తిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా కూడా నేను కోరుచున్నాను. సంబంధిత అధికారులు వెంటనే వారిపై చర్యలు తీసుకొని ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గత కొన్ని రోజులు కాదు సంవత్సరాలుగా ఈ పడతంపల్లి R&R కాలనీ 61 సర్వే నెంబరు అప్పుడు చేసిన కాంట్రాక్టరు తప్పిదం వల్ల అప్పుడున్న సర్పంచ్ కానీ, ఆ తర్వాత ఉన్న సర్పంచ్ కానీ, ఎవరు కానీ దీన్ని
సరైన రీతిలో ఈ 61 ప్లాటింగ్ కరెక్ట్ చేయలేదు. వాటర్ సమస్య బాగా ఇక్కడ వర్షం పడి వరదలు వచ్చినాయంటే ప్రతి సంవత్సరం ప్రతి ఏరు ఎప్పుడు కానీ ఇక్కడ ఉన్న నాలీలల్లా వాటర్ వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటాయి. దీంతో దోమలు పిల్లగాళ్ళకు కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులకు కానీ చాలా వరకు రోగాల బారిన పడుతున్నారు. దాంతో ఇప్పటి వరకు మేము అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, అయినా కానీ ఎవరు రారు. ఇది ఇక్కడ ఈ 61 నుంచి హైవే రోడ్డు కట్టే ఈ నాలిని కట్టేటప్పుడు నేను గత ఎంఆర్ఓ రాయలింగ్ గారికి కానీ ఎంపీడీఓ గారు కానీ నేను ఫోన్ చేసి చెప్పిన, సార్ ఇది కరెక్ట్ కాదు, ఇది ఇట్లా కడుతుండ్రు, సరే ఇది కట్టినప్పటికి కూడా దీన్ని సరైన పద్ధతిలో కడతలేరు అని ఫోన్ చేసినా కానీ ఎవరు పట్టించుకోకుండా ఇది ప్రజల సొమ్ము ఇట్లా దుర్వినియోగం చేసిరు. అయినప్పటికీ కూడా ఇది ఉపయోగంలో లేదు. ఇప్పుడు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఊరు మొత్తం నీళ్ళు వచ్చినాయి, రోడ్ల మీదకి వాటర్ వచ్చినాయి. ఈ వాటర్ ఇటు వెళ్ళిపోతలేవు, ఇటు మొత్తం హైట్ ఉన్నది. ఇది రోడ్డు వెడల్పు ఎంత ఉన్నదో అంత తీయలేదు, మళ్ళీ తీయకుండానే ఇక్కడ పోయిన భూములు పోకున్నా కానీ భూములకు డబ్బులు ఇచ్చిర్రు. అండ్ గ్రామంలో 2 గుంటల ఫ్లాట్ ఇచ్చి కూడా దీన్ని మళ్ళా కరెక్ట్ చేయట్లేదు. మేము ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఇది చేయట్లేదు. అప్పుడున్న ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు, ఇప్పుడున్న ఎమ్మెల్యేనన్నా పట్టించుకొని దీనికి వచ్చి చూసినప్పటికి కూడా దీనికి తొందరగా నిధులు కేటాయించి ఈ ఊరిని ఈ వాటరు లేకుండా మా గ్రామ ప్రజలకి ఇక్కడ సరైన సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను.